లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయాంకా మీద అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్ ను అవమానించడం మొదలు ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో లక్నో ఓటమి వరకు కెప్టెన్స్ లో బిహేవియర్ పై పెద్ద చర్చకు దారి తీస్తూనే వచ్చాయి. ఐపీఎల్ 2026లో ఢిల్లీపై లక్నో ఓటమి తర్వాత సంజీవ్ గోయాంకా, రిషబ్ పంత్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. అందులో సంజీవ్ గోయాంకా పంత్ కోచ్ లాంగర్ తో సీరియస్ అవుతున్నట్లు ఉంది. దాంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఐపీఎల్ మాజీ చైర్మన్ కూడా లలిత్ మోదీ కూడా తీవ్రంగా స్పందించారు. నెట్టింట వైరల్ అయిన సంజీవ్ గోయాంకా, రిషబ్ పంత్ వీడియోపై తొలుత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. టోర్నమెంట్ ఆరంభమైన వెంటనే ఇలా చేయాల్సిన అవసరం లేదంటూ గోయాంకాను టార్గెట్ చేస్తూ అన్నాడు. అదే సమయంలో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెద్ద చేశాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో లలిత్ మోదీ దీనిపై స్పందించాడు. ఆయన ప్రవర్తన చూసి తనకు చాలా సిగ్గుగా ఉందని, తానే ఉండుంటే వెంటనే అతన్ని బ్యాన్ చేసి జట్టు యాజమాన్యాన్ని కూడా తొలగించేవాడనని రాసుకొచ్చాడు. ఫ్రాంచైజీ ఒప్పందంలో దీనికి సంబంధించి ఒక క్లాజ్ ఉందని, బీసీసీఐ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై లక్నో సూపర్ జైంట్స్ క్లారిటీ ఇచ్చింది. అక్కడ జరిగిన విషయం ఒకటి, బయట ప్రచారంలో ఉన్నది మరొకటి అంటూ క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత జరిగిన డిస్కషన్ కి సంబంధించిన వీడియోను లక్నో తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. మొత్తానికి సంజీవ్ గోయాంకా బిహేవియర్ పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఐపీఎల్లోని ఏ జట్టుకు లేని విధంగా ఓనర్తో లక్నో కెప్టెన్లు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ సీజన్ ఆరంభానికి ముందు తాను మారుతున్నట్లు చెప్పిన గోయాంకా మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత యథావిధిగా కెప్టెన్ కోచ్తో చిట్చాట్ చేసి వివాదాల్లో చిక్కుకున్నాడు.